వరద జలాలను ఒడిసిపట్టి రాయలసీమ భూములను సస్యశ్యామలం చేస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి. బనకచర్ల సాక్షిగా రాయలసీమ సాగునీటి హక్కులపై దాడి జరుగుతుందని రాయలసీమ రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్ ద్వారా విడుదలైన నీరు గోరుకల్లు రిజర్వాయర్ కు చేరకుండా శాశ్వతంగా అడ్డుకట్ట వేసి ఆ నీటిని ఎస్కేప్ ఛానల్ ద్వారా కందు నదిలోకి మళ్లించడం రాయలసీమకు తీవ్ర విద్రోహం. ఇది రాయలసీమ ప్రాజెక్టుల అసలు ఉద్దేశాన్ని పూర్తిగా విస్మరించడమే అంటున్న బొజ్జ దశరథ రామిరెడ్డితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంత వాసులపై వివక్ష చూపుతుంది. రాయలసీమ ప్రాంత రైతాంగానికి పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుందని చెప్పేసి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే ఈ జలవనరుల శాఖ కార్యదర్శి కూడా లేఖ కూడా రాయడం కూడా జరిగింది. రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను అర్ధాంతరంగా నిలిపివేశారు ఒక ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా తెలపడం కూడా జరిగింది. అసలు ఏం జరిగిందనే విషయం ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, రాయలసీమకు జరుగుతున్న అన్యాయం ఏంటి? ఈరోజు ఈ పేపర్లో ఒక వార్త చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. రాయలసీమ మళ్ళీ రత్నాల సీమ అనే శీర్షికతో ఒక హెడ్లైన్తో ఒక వార్త వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కుప్పం దగ్గర జలహారతి ఇస్తూ చేపట్టిన సందర్భంలో వచ్చిన వార్త. మళ్ళీ రత్నాల సీమ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న 16 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం రాయలసీమకు వచ్చి రత్నాల సీమ చేస్తూ అని చెప్పుపోతున్న దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తున్నారు ఆయన. అంటే ప్రతి సంవత్సరం ఆయన రత్నాల సీమ చేస్తాడు, మళ్ళీ మరుసటి సంవత్సరానికి అది నిర్వీర్యం అయిపోతుందా? ప్రతి సంవత్సరం మళ్ళీ రత్నాల సీమగా చేస్తున్నారా అనేది మాకు అర్థం కాని విషయం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నించదలుచుకున్నాం. ఆయన పదే వేదికల ద్వారా అసత్యాలు ప్రచారం చేస్తూ తప్పుడు భావజాలాన్ని రాయలసీమ ప్రజల మీద ఎక్కించే కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పడానికి మేము ఏ విధంగా కూడా వెనకంజ వేయడం లేదు. హంద్రీ నీవాను నీళ్లు తీసుకొచ్చాను, 3250 క్యూసెక్కుల సామర్థ్యానికి నేనే ప్రారంభించాను హంద్రీనీవా ప్రాజెక్టును. నేనే 3250 క్యూసెక్కులకు 3850 క్యూసెక్కులకు నీటిని తీసుకొచ్చాను. 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాను, రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నాను, నా మనసు పులకరించింది అని చెప్పి ఎక్స్ వేదికగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కసారి ఆయన గుండె మీద చేయి పెట్టుకొని చెప్పాలని చెప్పి రాయలసీమ సమాజం కోరుకుంటోంది. ఈరోజు హంద్రీనీవాలో మొట్టమొదటి ఫేజులో జాతికి అంకితం చేసిన మొట్టమొదటి ఫేజులో ఉన్న పందికోన రిజర్వాయరు అంటే మల్యాల దగ్గర నుండి జీడిపల్లి వరకు మొదటి ఫేజును ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని జాతికి అంకితం చేసింది. హంద్రీనీవా ప్రాజెక్టును కూడా మొదలుపెట్టింది మీరు, లేదా ఎన్టీ రామారావు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చినా, మీరు అనేక సార్లు ప్రారంభోత్సవం చేసినా కూడా ఆ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వమే. రికార్డులు స్పష్టంగా చెప్తున్నాయి. మీరు ఈ అబద్ధాలు చెప్పొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికి పైడిపాలెనికి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీళ్లు ఇస్తూ రాజశేఖర రెడ్డి ఊరికి కూడా నేనే నీళ్లు ఇచ్చానని ఘనంగా చెప్పుకుంటున్న గండికోటకు నీళ్లు తీసుకోవడానికి కావాల్సిన 22,000 క్యూసెక్కులకు సామర్థ్యంతో గోరుకల్ నుండి పెంచాల్సిన కాల్వ 12,000 క్యూసెక్కులకి ఆగిపోయింది. మీరేం చేశారో స్పష్టంగా చెప్పాలి. అంటే మాకు అర్థమవుతున్నది ఏంటి, రాయలసీమలో ప్రాజెక్టులు, రాయలసీమ పేరుతో ప్రాజెక్టులు ప్రధానమైన నిర్మాణాలు చేపట్టినా, రిజర్వాయర్లు చేపట్టిన పంట కాలువలకు నీళ్లు ఇవ్వకుండా రాయలసీమ వాసులు నీళ్ల రుచి మరగకుండా చేస్తున్నారనేది మా భావన. ఈరోజు అది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ నీటినంతా కూడా ఎస్కేప్ ఛానల్లో వేసి దాని నుండి గాలేరికి తీసుకుపోయి అక్కడ నుండి కుందుకు తీసుకుపోయి పెన్నా నది ద్వారా దాని సోమశిలను నింపి సముద్రానికి తీసుకుపోతున్నారంటే మాకు స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమవుతుంది. మీరు ముద్దులుగా ప్రేమగా కట్టుకుంటున్న అమరావతి నగరం మునగకుండా ఉండడం కోసం రాయలసీమను పణంగా పెడుతున్నారు. రాయలసీమ యొక్క నిర్మాణాలను దాన్ని మీరంతా కూడా మీరు వరదను పంపించడం కోసం దాన్ని ఒక రా మెటీరియల్ కిందగా వాడుకుంటున్నారని చెప్తున్నాం. మా ప్రాంతంలో అడ్డంగా కాలువలు, వాగులు, పంట పొలాలను తవ్వేసి మీ వరదనంతా సముద్రానికి పంపించడానికి చేస్తున్నారు, కానీ మాకు రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం చేపట్టడం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ భావనకు యథార్థమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువ 22,000 క్యూసెక్కులకు జరగాల్సి ఉంటే 20 సంవత్సరాలైనా 12,000 క్యూసెక్కులకు జరగలేదంటే ఈ కాలంలో 15-16 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం చేశారో మీరు సమాజానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగానే ఏ కాలువ అయితే ఎస్ఆర్బీసీ కాలువకు రెగ్యులేటర్ నుండి వచ్చే నీటిని అడ్డకట్ట వేసి ఎస్కేప్ ఛానల్కు తవ్వారో, ఏ జీవో ద్వారా ఇచ్చారో, ఏ ఉద్దేశంతో ఇచ్చారో కూడా మేము స్పష్టంగా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు జీవో ఇవ్వకుండా ఎవరైనా అధికారులు చేసి ఉంటే వాళ్ళ మీద కఠిన శిక్ష వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏదైతే ఉందో యథాతథ పరిస్థితిని ఎస్ఆర్బీసీ రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువకు వచ్చేలాగా దాన్ని పునరుద్ధరించాలి. ఎస్కేప్ కెనాల్కు ఉన్న నీటిని దానికి కట్టకు అడ్డుకట్ట వేయాలి. 22,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలి. అదేవిధంగా ఈ నీళ్లంతా కూడా గండికోటకు పోయేదానికి GNSSకు పంట కాలువలు చేపట్టాలి. మైలవరం నుండి 75,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే 10,000 ఎకరాలకు కూడా నీళ్లు పారని పరిస్థితి ఉంటే పంట కాలువలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. బ్రహ్మసాగర్కు నీళ్లు పోవడం లేదు. ఈరోజు
వెలుగోడు రిజర్వాయర్కు 14 టీమ్స్ నీళ్లు పెడితే అక్కడ నుండి బ్రహ్మసాగర్కు పంట కాలువలకు పోతే 5,000 క్యూసెక్లు అయితే 9,000 క్యూసెక్లు కూడా అక్కడ ఉన్న స్పిల్వే గేట్లు ఎత్తి గాలేరులోకి పోసి కుందు నదిలోకి తీసుకుపోయి నెల్లూరు వైపు తీసుకుపోయి సముద్రంలోకి పోస్తున్నారంటే స్పష్టంగా ఉన్న నిర్మాణాలన్నీ కూడా రాయలసీమ పంట కోసం, రాయలసీమ రైతాంగం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలన్నింటినీ కూడా మీరు చాలా స్వేచ్ఛగా, స్పష్టంగా, క్లియర్ విజన్తో మీరు అమరావతి మునగకుండా ఉండడం కోసం ఈ నీటినంతా కూడా ఎస్కేప్ ఛానల్లోకి తరలిస్తూ, ఎస్కేప్ ఛానల్ నుండి కుందుకు తీసుకుపోతూ, అక్కడ నుండి పెన్నా నదికి తీసుకుపోతూ సముద్రం వైపు మళ్లిస్తున్నారు. కానీ రాయలసీమ ప్రజల యొక్క కష్టాలు చూడడం లేదు, రాయలసీమ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం లేదు. మరి మీరు ఇచ్చే ఈ తప్పుడు స్టేట్మెంట్లు, మళ్ళీ రాయలసీమ రత్నాల సీమ అనే స్టేట్మెంట్లు మీరు ఇచ్చే ముందు ఈ నిర్మాణాలని పూర్తి చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞతతో మీరు ఆ కార్యక్రమం చేపడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. ఏదైతే విజయవాడ ప్రాంతం ముంపు గురి కాకుండానే రాయలసీమ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించి సముద్రానికి విడుదల చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎస్ఆర్బీసీ కాలువ స్టాప్ చేశారో దాన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.